నమస్తే. రిప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్స్ తరపు నుంచి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వారు అకాడమిక్ ఇయర్ 2024-25 గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీపీజీసీఈటీ అంటే ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024ను విడుదల చేసింది. అలాగే ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఏజ్, ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్, ఫీ, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, సిలబస్ ఏంటి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. మీరు ఒకవేళ అర్హులైనట్లయితే దీనికి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. డీటెయిల్స్లో వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో ఆల్రెడీ ఇక్కడ ఏపీపీజీ ఈసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే చేయడం జరిగింది వీడియోలో. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు చూడగలరు. ఎవరైతే ఇంజనీరింగ్ కోర్సులు ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే అది యూస్ఫుల్ అవుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అడ్మిషన్ నోటిఫికేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇలా మీకు అయితే వస్తాయి. ఏపీ పీజీ సెట్ 2024 ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి టెక్, అలాగే ఇతరత్ర పలు పీజీ కోర్సుల్లో అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు అని తెలపడం జరిగింది. అవి ఏ కాలేజ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు అయితే తెలిపింది. మరి ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి వెబ్సైట్లో ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ లింక్, అలాగే ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే ఈ పీడిఎఫ్ అక్కడ నుంచి కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అంటే మీకు నేను చూపించిన విధంగా వెబ్సైట్ నుంచి కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ ఎగ్జామ్కి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళకి 850 రూపీస్, అలాగే బీసీ వాళ్ళకి 750 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్స్ వాళ్ళకైతే 650 రూపీస్ అయితే నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఫీ అంతా కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ April 1, 2024. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే May 4, 2024. లాస్ట్ ఇక్కడ ఇంకా ఎవరైతే మర్చిపోయి ఇతరత్ర కారణాల వల్ల అప్లై చేయకపోయిన వాళ్ళైతే 500 రూపాయలు లేట్ ఫైన్తో అయితే 15 మే వరకు అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా లేట్ అయినట్లయితే 1000 రూపాయలు లేట్ ఫైన్తో 25 మే 2024 అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి ఎగ్జామ్స్ వచ్చేసి 10 జూన్ 2024 నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ అవే డేట్స్ అయితే మీకు హాల్ టికెట్స్ అంతా అంతకుముందే వస్తాయి. లేదన్నట్లయితే మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ కానీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారు. పలు సబ్జెక్టులలో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్. ఇంగ్లీషు, జనరల్, తెలుగు, లిటరేచరు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, తమిళ్, బిఎఫ్ఏ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, టూరిజం. కేటగిరీ 2 చూసుకున్నట్లయితే కామర్స్ అండ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి కామర్స్, ఎడ్యుకేషను, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ సబ్జెక్టుల్లో అయితే ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒకసారి మీరైతే చూడండి. ఇవన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు వెబ్సైట్ కూడా చూపిస్తానండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి కూడా నెగిటివ్ మార్క్స్ లేవండి. టోటల్గా మనకు టైం వచ్చేసి 90 మినిట్స్ అంటే 1.5 అవర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటర్స్లలో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ అనంతపూరు, తాడిపత్రి, తిరుపతి, పుత్తూరు, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల్, నెల్లూరు, గూడూరు, ఒంగోలు, చీరాల, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, కడప, ప్రొద్దుటూరు, హైదరాబాద్ ఈ సెంటర్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు ఇక్కడ ఏదైనా కానీ మీకు కంఫర్ట్గా ఉన్న దాంట్లో అయితే మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చండి. ఏపీపీజీసీఈటీ 2024లో కొన్ని యూనివర్సిటీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ యూనివర్సిటీ ఇలా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ, దానికి సంబంధించి ఇక్కడ మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్సీయు తిరుపతి ఈమెయిల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎస్కేయు మెయిల్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అలాగే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇక్కడ ఇది ఉంది. అలాగే యోగి వేమన యూనివర్సిటీ,
రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ, ఇలా ఈ యూనివర్సిటీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఆ మెయిల్ ఐడి కూడా మీరు క్వేరీస్ కూడా చేసి మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చండి. మీకు నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇచ్చాను, వెబ్సైట్ లింక్. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే క్లియర్గా అయితే వీళ్ళు అన్ని కూడా ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ మనకు ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ యొక్క ఓవర్ అంతా చూసేద్దాం. హోము, అబౌట్ అస్, నోటిఫికేషన్ ఉంది కదా. సో ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా, అలాగే నోటిఫికేషన్ అంతా కూడా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా సేమ్ దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేట్ అవుతుంది, అలాగే దీనికి సంబంధించి మరి లేట్ ఫైన్ 500 రూపీస్తో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పే చేసేయచ్చు, అలాగే 1000 రూపీస్ లేట్ ఫైన్తో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసేయచ్చు. మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైమింగ్ చూసుకున్నట్లయితే మనకు షిఫ్ట్ల వారి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, 3 షిఫ్ట్లు అయితే మనకు నిర్వహిస్తారు. 1.5 అవర్ టైం ఉంటుంది కాబట్టి ఆ విధంగా దాంతో పాటుగా మనకు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ డేట్స్ ప్రకారంగా అయితే మనకు ఆన్సర్ కీన్స్ కూడా అవుతుంది, అలాగే అబ్జెక్షన్ కూడా చేసేయచ్చు. మరి చివరిగా మనం చూసుకున్నట్లయితే ఈ అబ్జెక్షన్ ఎప్పుడు చేసుకోవచ్చు అని కూడా అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత, అప్లై చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు మీరు ఒకసారైనా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చూసుకుంటూ ఉండాలి. అప్డేటెడ్గా ఉన్నట్లయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఫస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అసిస్టెంట్ కోర్స్ కూడా ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా ఏ ఎగ్జామ్లలో ఏ సబ్జెక్టులకి ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి. సో అది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సిలబస్ అని చెప్పేసి ఇవి ఇచ్చారు. ఏమంటే ఏం చదవాలి, ఏ సిలబస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సిలబస్ డిస్ప్లే అవుతుంది. ఏ సబ్జెక్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి ఎదురుగా ఇక్కడ మీరు దీని మీద ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఇలా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వగానే మనకి ఇలా డౌన్లోడ్ అయిపోతుంది ఫైల్. సో దాంట్లో మీరైతే డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు, ఏమేమి అడుగుతారని చెప్పేసి. ఇలా ప్రతిదీ కూడా అయితే మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా మీరైతే సిలబస్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అనిపిస్తున్నట్లయితే మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మీకు కరెక్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్టయితే ఆ డేట్స్ అని కూడా మనకు అయితే సో డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అవ్వగానే మనకి ఇక్కడ డేట్స్ అన్ని కూడా ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు, ఏం ఎడిట్ చేసుకోలేము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే వెబ్సైట్ కూడా ఇచ్చారు, అలాగే అన్ని కూడా ఇచ్చారు. మీరు కన్వీనర్కి అయితే ఒకసారి కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళే ఎడిట్ చేస్తారు. దానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ కేటగిరీలో ఏవైతే ఇచ్చారో ఇది ఈ క్యాండిడేట్ కానీ లేక ఎవరైతే క్యాండిడేట్ తరపున అప్లై చేస్తారో వాళ్ళ ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ మీరైతే ఎడిట్ చేసుకోవచ్చండి. యూజర్ గైడ్ అని ఉంది కదా, దాని పక్కనే అది క్లిక్ చేస్తే మనకు అది కూడా ఒక డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దాంట్లో మనకు ఎలా అనేది కూడా క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఇచ్చింటారు. సో ఈ విధంగా అయితే మీరు చూసేసుకొని ఫాలో అయిపోవచ్చు. ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ కూడా ఇచ్చారు. ఇది కూడా మీరు చూసేదైనా దీని ప్రకారంగా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు కూడా కొంత అయితే చూపిస్తాను, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు అంతా కూడా ఐడియా వస్తుంది. లాస్ట్కి అయితే ఇలా మీకు అప్లికేషన్ అటువంటిది వస్తుంది. ఇది మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఫర్దర్ ఫ్యూచర్ పర్పస్కి అయితే ఇదే చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇలా క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఈ స్టెప్స్ కూడా కొన్ని అయితే చూపించగలను, కొంతవరకు అయితే నేను చూపిస్తాను. ఆ తర్వాత దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నాకు కామెంట్ చేసినట్లయితే నేను దాన్ని తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తానండి. మరి ఇలా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనం చాలా కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా మనకు ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా అయితే ఇక్కడ డీటెయిల్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి కూడా. సో ఇలాగ మీరు ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో చేసినట్లయితే నిదానంగా 1-2 సార్లు ఆలోచించి 1-2 సార్లు మళ్ళీ ఎందుకంటే కరెక్షన్ పెట్టుకోకుండా ఒకేసారి నిదానంగా వాళ్ళు అడిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. లైక్ ఆధార్ కార్డు కానివ్వండి, ఫ్యామిలీ యొక్క రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానివ్వండి, డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్స్ కానివ్వండి, ఇవన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి ప్రతిదీ కూడా మీ దగ్గర పెట్టేసి నీట్గా అయితే అప్లై చేసుకుంటాను ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు దాకా మనం పైవన్నీ చూసాం కదా, కింద స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కింద మళ్ళీ అవి లింక్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఈ లింక్స్ కూడా క్లిక్ చేసేసి కూడా ఇన్ఫర్మేషన్ని చేసేయచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ వేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని పేమెంట్ చేయాలి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇలా అడుగుతుంది. ఫస్ట్ ఐ హ్యావ్ రెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం టిక్ మీద ఫస్ట్ ఇక్కడ బ్లూ టిక్ చేసేసినట్లయితే మనం తర్వాత
క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, అది కంపల్సరీ. ఎక్కడైతే మీకు రెడ్ మార్క్ లాగా ఇంటూ మార్క్ కనిపిస్తుందో అది కంపల్సరీ మ్యాండేటరీ అయితే అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీలకు సంబంధించిన హాల్ టికెట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ ఎవరిది అని అడుగుతుంది. సెల్ఫ్ అయితే ఇచ్చేయండి, లేదంటే ఫాదరు, మదరు లేదా రిలేటివ్ అయితే మీరు ఏదో ఒకటి అయితే స్టిక్ చేసేయండి. ఇక్కడ మీకు సెల్ఫ్ అనేది నేను ఒకటి చూపిస్తున్నాను ఇలా. అలాగే దాంతోపాటుగా మీరు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రెజెంట్ ఏదైతే వర్కింగ్లో ఉందో అది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీది ఏదైతే అది బీసీఏ, బీసీబీ ఇలా ఉన్నాయి కదా, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా. సో దీన్ని బట్టి మీరు ఓసీ ఇవన్నీ కూడా అప్లై చేసేసేయండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి, లేదన్నట్లయితే మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్కి అయితే రాస్తారో ఆ సబ్జెక్ట్కి రాసేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంకా పలు సబ్జెక్టులు కూడా అయితే రాసేసుకోవచ్చు అండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మేము ఇంకా ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ కూడా రాసుకుంటామంటే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి కింద అది ఇంకోటి అయితే వస్తుంది. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాము. ఇలా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ కాకుండా ఇంకొక సబ్జెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బాటనీ చేశాను. సో తర్వాత మీరు ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ కింద ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే మీరు డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా అండి. డిలీట్ అంటే ఎస్ అని చెప్పేసి ఓకే క్లిక్ చేయండి, అలా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు అలా చేయనుకున్నట్లయితే సో మీరు ఎన్ని చేసుకుంటే అన్నికి సంబంధించి మీ యొక్క కేటగిరీని బట్టి అక్కడ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ కింద మీరు ఆ అమౌంట్ని ఏ విధంగా పే చేస్తారని అడుగుతుంది. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ఇలా ఇచ్చారు కదా, అందులోంచి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని పే అని చేసేసినట్లయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపిస్తాను. ఇక్కడ సెకండ్ చూడండి, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా. సో మీరు ఫీ పే చేసిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ వచ్చేసి దీని మీద క్లిక్ చేసి మీరు యొక్క అప్లికేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి సంబంధించి ఇక్కడ చూడండి పేమెంట్ యొక్క అది క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ అడిగిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మీరు చెక్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత థర్డ్ స్టెప్గా ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ మనకు పేమెంట్ ఐడి, మీరు సక్సెస్ఫుల్ పేమెంట్ అయింది కదా, అప్పుడు ఒక ఐడి అనేది వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, లేదంటే మీరు దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు రిసిప్ట్ని. వేసిన తర్వాత పేమెంట్ ఐడి వేసేయండి. వేసిన తర్వాత ఈ క్యాండిడేట్ ఏదైతే యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ వేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం అప్లికేషన్లో వెళ్తాము. అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంతకుముందు మనం ఒక యూజర్ గైడ్ అని ఉంది కదా, సో దాని ఆ విధంగా అయితే మీకు అన్ని కూడా కనిపిస్తాయి. అది చూసుకుంటూ మీరు అయితే అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఇంకా దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. సో మీరు ఫిల్ చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా వస్తుంది, అప్పుడే తీసేసుకోవచ్చు. లేదా మీరు వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి ఏదైతే ఉందో పేమెంట్ ఐడి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి క్వాలిఫైయింగ్ ది హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే అక్కడ నుంచి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. ఆ విధంగా మీరు అప్లికేషన్ అయితే ప్రింట్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా మనకు కంప్లీట్గా ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎవరైతే పీజీ కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ చేయాలనుకుంటారో వాళ్ళకి అయితే వీడియో షేర్ చేయండి. చాలా మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.